హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల వేముల. ఈరోజు ఒక ప్రత్యేకమైన కథనంతో మీ ముందుకు రావడం జరిగింది. అది ఏంటంటే, బ్రతకలేక బడిపంతులు అనే వాళ్ళు పూర్వకాలంలో బ్రతుకు ఎలా ఈడ్చాలో అర్థం కావడం లేదంటున్నారు ఈనాటి ఉపాధ్యాయులు. ప్రభుత్వ ఉపాధ్యాయుల వెదలు అన్నీ ఇన్ని కావు. బదిలీలు, ఏకోపాధ్యాయ పాఠశాలలు, స్థానిక రాజకీయ నాయకుల జులుం, ఉపాధ్యాయ వృత్తి కాకుండా ఇంకా అనేక బాధ్యతలు నిర్వహించాల్సి రావడం, తాము ఒక చోట, భార్యా పిల్లలు ఒక చోట, ఇలా ఒక్కటి కాదు రెండు కాదు, ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వ ఉపాధ్యాయుల జీవితాలు ఆగమాగమవుతున్నాయి. వీరి సమస్యలను పట్టించుకునే వారు లేరు. ఇక ప్రైవేటు ఉపాధ్యాయుల సంగతి చెప్పనక్కర్లేదు. జీతం తక్కువ, యాతం ఎక్కువ, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలియని ఉద్యోగాలు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల దుర్భర జీవితం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. భావి భారత పౌరులను తయారు చేయటం మాట అటుంచి, తమ భవితవ్యం ఏమవుతుందో అన్న భయంతో క్షణం ఒక యుగంలా గడుపుతున్నారు. పాఠాలు నేర్పే ఉపాధ్యాయుడు ప్రభుత్వ పాపపు పాలనలో అల్లాడిపోతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏకోపాధ్యాయులు అంటే ఒకే ఉపాధ్యాయుడు బహుళ సబ్జెక్టులు బోధించడం ఇది ఒక సమస్య. ఉపాధ్యాయుల సంఖ్య తగినంతగా లేకపోవడం, సర్దుబాటులో అనాలోచిత విధానాలు, నిర్మాణ సమస్యలు, విద్యార్థుల సంఖ్య తగ్గడం వంటి సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. విద్యాశాఖ నిర్లక్ష్యం కారణంగా పాఠశాలల్లో మౌలిక వసతులు బాగున్నా ఉపాధ్యాయుల సమస్యలపై చర్యలు తక్కువగా తీసుకుంటున్నది. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి కనీసం ఒక ఉపాధ్యాయుని ఏర్పాటు చేయకపోవడం, విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ చేతులు దులుపుకోవడం వల్ల పాఠశాలల పరిస్థితి మరింత దీనంగా తయారవుతుంది. ప్రభుత్వం ప్రదర్శిస్తున్న పనితీరు విషయమై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వెలిబుచ్చుతున్నాయి. పాఠశాలల పరిస్థితులు మెరుగుపరచాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయుల లోపం, బహుళ సబ్జెక్టులు బోధించాల్సిన బాధ్యత, ప్రాథమిక పాఠశాలల్లో తరగతి గదులు, ఉపాధ్యాయుల కొరత, ఇక విద్యార్థుల సంఖ్య తగ్గడం, పాఠశాలల మూసివేతలు. ఉదాహరణకు నల్లగొండ జిల్లాలో 298 పాఠశాలలు మూసివేతకు గురయ్యాయి. సర్దుబాటు విధానాల్లో అనాలోచిత చర్యలు విద్యార్థులకు తీవ్ర నష్టం కలగజేస్తున్నాయి. విద్యాశాఖ దృష్టి పెట్టకపోవడం, మౌలిక సదుపాయాలు లేకపోవడం. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఒక్కోసారి 5 నుంచి 6 సబ్జెక్టు బోధించాల్సి వస్తుంది. ఈ కారణంగా విద్యా ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ప్రాథమిక విద్యారంగం ఇలాంటి పరిస్థితులతో చాలా ఇబ్బందుల్లో పడింది. కాగా గత బీఆర్ఎస్ సర్కార్ సమయానికి మౌలిక సదుపాయాల పట్ల చక్కటి పథకాలు తీసుకుని వచ్చింది. ఉదాహరణకు మన ఊరు మన బడి. కానీ ఆ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసింది. అలాగే కొత్త భవనాలు నిర్మాణంలో తోడ్పాటు లేకపోవడం, పాత భవనాల మరమ్మతులు చేయకపోవడం కూడా జరుగుతుంది. ఉపాధ్యాయుల సమస్యలపై దృష్టి పెట్టడం లేదు. సర్దుబాటు విధానాలు, ఉపాధ్యాయ విద్యార్థుల అవసరాలకు తగినంత ప్రాధాన్యత లేకపోవడం దురదృష్టం. విద్యా ప్రమాణాలు పెంచుకునేందుకు అధికారులు, ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోకపోతే గ్రామీణ ప్రాంతాల్లో బాలబాలికల విద్యా ప్రమాణాలు ప్రమాదంలో పడతాయి. ఉపాధ్యాయులకు సరైన భూమిక అంటే బాధ్యతలు కేటాయించడం. ఏకోపాధ్యాయ పాఠశాలల సమస్యను తగ్గించేందుకు ప్రతి పాఠశాలకు తగిన సంఖ్యలో ప్రత్యేక సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులను నియమించడం ఎంతో అవసరం.
ఒక్కో ఉపాధ్యాయుడిపై ఒత్తిడి తగ్గించి పని భారం సమంగా పంపిణీ చేయాలి. ఇక పాఠశాలల భవనాలు, తరగతి గదులు, విద్యా సామాగ్రి వంటి మౌలిక వసతులను మెరుగుపరచడం ఖచ్చితంగా చేయాలి. మరమ్మతులు చేయడం వెంటనే చేపట్టాలి. ప్రభుత్వ పథకాలు మరింత వేగంగా అమలు చేయాల్సి ఉంది. ఉపాధ్యాయుల కొరకు నిరంతర వృత్తి అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, వారిని కొత్త బోధన పద్ధతులకు అనుగుణంగా సిద్ధం చేయడం ఎంతో అవసరం. ఉపాధ్యాయులకు హౌసింగ్ అలవెన్సులు, పాత పెన్షన్ విధాన పునరావృతం, బోధన వేతనాలు సమర్థవంతంగా ఉండే విధంగా ఉపాధ్యాయుల సంరక్షణ జరగాలి. ఉపాధ్యాయుల బర్న్అవుట్ సమస్యలను తగ్గించేందుకు మానసిక భావోద్వేగ సహాయం అందించడం, సమయం సరిపడా పని, విశ్రాంతి ఇవ్వడం ముఖ్యం. విద్యాశాఖలో ఉపాధ్యాయుల సమస్యలు ప్రతిబింబించే విధంగా మద్దతు చర్యలు, ఫిర్యాదుల పరిష్కారం, సరైన సర్దుబాటు విధానం అమలు చేయాలి. ఈ పరిష్కారాలు తీసుకుంటే ఉపాధ్యాయుల సామర్థ్యం, విద్యా ప్రమాణాలు మెరుగుపడడం మాత్రం కాకుండా విద్యార్థులకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. విద్యార్థులకు కొత్త కాన్సెప్ట్లు నేర్పేటప్పుడు మొదట ఎక్కువ శ్రద్ధ చూపాలి. తర్వాత దాని స్థాయిని తగ్గిస్తూ విద్యార్థులు వారంతట వారే స్వతంత్రంగా నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచడం కూడా చేయాలి. ఇది క్లాస్ రూమ్ బోధనలో ఒక ముఖ్యమైన పద్ధతి. విద్యార్థులను ప్రోత్సహించేలా క్విజ్ కార్యక్రమాలు, చర్చలు అంటే డిబేట్స్, పాత్ర పోషణ, డిబేట్లు, సర్వేల వంటి ఆహ్లాదకరమైన కార్యకలాపాలు నిర్వహించడం చేయాలి. అప్పుడు వారు ఎంతో చురుగ్గా తయారవుతారు. తరగతి గది నియమాలను ఏర్పరచడం, ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య పరస్పర భావాలను మెరుగుపరచడం చేయాలి. ఇక తల్లిదండ్రుల భాగస్వామ్యంతో మంచి తీరును ప్రోత్సహించడం చేయాలి. గూగుల్ క్లాస్ రూమ్స్, ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా విద్యార్థులు తమను తాము తీర్చిదిద్దుకునేలా చేయాలి. వీటితో ఉపాధ్యాయులు కూడా మెరుగైన పాఠ్య నిర్వహణ సాధిస్తారు. దాంతోపాటు నిరంతర వృత్తి శిక్షణ, ప్రగతి పర్యవేక్షణ కూడా జరగాలి. ఇక తెలంగాణలో ఉపాధ్యాయ బదిలీల విషయంలో చాలా తప్పులు జరిగాయన్నది విదితమే. నిర్లక్ష్య పద్ధతి, కొంతవరకు అస్పష్ట విధానాలను ప్రభుత్వం అనుసరించింది. ఉపాధ్యాయుల బదిలీలు కొన్ని సందర్భాల్లో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తక్షణమే నిర్ణయించడంతో ఉపాధ్యాయులకు న్యాయమైన అవకాశాలు, వాస్తవ పరిస్థితుల పూర్వ పరిశీలన లేకపోవడం ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. కొన్ని ఉపాధ్యాయుల బదిలీలు అనూహ్యంగా సరైన సమన్వయం లేకుండా ప్రగతి, కుటుంబ అవసరాలు, స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండా జరిగాయన్నది ఆరోపణ. ప్రభుత్వం విద్యాశాఖ బదిలీలకు సంబంధించిన లోతైన మార్గదర్శకాలు, పారదర్శకత విధానాలు లేకుండా పోవడం వలన ఉపాధ్యాయుల్లో అసంతృప్తిని పెంపొందిస్తుంది. ఉపాధ్యాయుల సంఘాలు వృత్తి ఒత్తిడి కారణంగా నిరసనలు, ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. మరి ఈ పద్ధతి వల్ల ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుల విద్యాభ్యాసం కూడా ప్రభావితమవుతుంది. బదిలీలలో అస్తవ్యస్తత, నమూనా లేని కారణంగా ఉపాధ్యాయుల వద్ద అనైతిక ప్రభుత్వం పట్ల అవగాహన లోపం పెరుగుతుంది. ఉపాధ్యాయుల బదిలీలను సమగ్ర పరిశీలన కలిగేలా సమావేశం, పారదర్శకత విధానాలతో జరపాలి. ఉపాధ్యాయుల వ్యక్తిగత, కుటుంబ, వృత్తి పరిస్థితులను పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలి. శిక్షణ, ఆర్థిక, మానసిక మద్దతుతో బదిలీల నష్టాలను తగ్గించాలి కూడా. ఉపాధ్యాయ సంఘాల సహకారంతో బదిలీల విధానాలపై శాశ్వత చర్చలు, సూచనలు కూడా తీసుకోవాలి. ఈ విధంగా బదిలీల నియంత్రణ ప్రభుత్వ విధానంగా దిశాబోధకంగా మారడం ఎంతో అవసరం.
పారదర్శక న్యాయమైన బదిలీ విధానం అమలు చేసి తీరాలి. అక్రమ బదిలీలు నిలిపివేయడం, బదిలీల ప్రక్రియలో అవినీతిని నివారించడం ఎంతో అవసరం. మరి ఇలాంటి ఎన్నో ప్రత్యేకమైనటువంటి కథనాలను వెలికి తీసి మీ ముందుకు వస్తుంది గ్లోబల్ 360 టీవీ. కావున గ్లోబల్ 360 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.